హాయ్ మామ, ఇప్పుడు మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చాము. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి మామ, ఎలా ఉందో. అది మల్టీప్లెక్స్ పక్క నుంచి దారి ఇచ్చారు మామ మనకి. ఇలా వెళ్తూ వెళ్ళాలి. నో పార్కింగ్ బోర్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, జనాలు ఉంటారు. ఇగో పక్కన గాంధీ తాత కూడా కనబడుతున్నాడు మనకి. ఇగో పీసి మిఠాయిలు ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. గాంధీ తాత ఉన్నాడు. గాంధీ తాతను చూడండి ఒకసారి మీరు, ఎలా ఉన్నారో. గాంధీ తాత సర్కస్ చేసే వాళ్ళు ఉన్నారు మామ. ఒకసారి సర్కస్ చేసే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో. మన కోసం సర్కస్ చేస్తున్నారు మామ. ఒక ఆడపిల్ల అలా చేస్తుంది. చాలా కష్టపడాలి అలా చేయాలంటే. ఒక్కసారి చూడు మామ ఎలా ఉందో. కింద డప్పులు కొడుతున్నారు. సో మామ ఒక్కసారి చూడండి, లైన్లో చాలా మంది జనం ఉన్నారు. ఒకసారి లైన్లోకి వచ్చాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. ఇప్పుడే వచ్చాం లైన్లోకి. చాలా మంది జనం. వెల్కమ్ బోర్డు కనపడుతుంది అమ్మ మనకి. ఇప్పుడే వెల్కమ్ బోర్డు ఇచ్చారు. చాలా మంది జనం ఉన్నారు. మేబీ గంట పట్టొచ్చు దర్శనం. మనకి దారి కూడా చూపించారు మామ. ఎటుందో ఎర్రల్లో కూడా బోర్డులు పెట్టారు, మనకి పోస్టర్లు పెట్టారు. అక్కడ దారి కూడా కనపడుతుంది. జనాలు వెళ్తున్నారు. ఆ జనాల్లో పడి మనం కూడా వెళ్దామే. చాలా లైన్ పెట్టాడు, చాలా లాంగ్ పెట్టాడు. పోయినసారి వచ్చినప్పుడు ఇంత లాంగ్ పెట్టలేదు, ఇప్పుడే చాలా లాంగ్ పెట్టాడు. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దాం. గణేష్ దగ్గరికి వచ్చేసాం మామ. చాలా దూరం తిరిగాము, వచ్చేసాము. ఒకసారి మీరు చూడండి, చాలామంది జనం ఉన్నారు. మంది జనం ఉన్నారు. వినాయకుడి దగ్గరికి వచ్చేసాం మనం. ఫైనల్ గా ఒక 1 అవర్ తెగుల తర్వాత మనం వినాయకుడి దగ్గరికి వచ్చాం మామ. మనం చాలా కష్టపడ్డాము. 1 అవర్ పట్టింది మనకు దర్శనం అయ్యేపాటికి. చాలా దూరం పట్టింది. 1 అవర్ అయింది. ప్రసాదం కూడా తినేసాము. ప్రసాదం కూడా మనకి చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. చూడు మమ్మ, ఫైనల్ గా కూడా కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం మనం ఫైనల్ గా పైకి. చాలా మంది జనం ఉన్నారు. పక్కన అమ్మవారు కూడా ఉన్నారు మామ. పక్కన అమ్మవారు ఉన్నారు, అటు పక్క అమ్మవారు ఉన్నారు, ఇటు పక్క అమ్మవారు ఉన్నారు. చాలా మంది వచ్చారు మామ. ఎంతమంది జనం ఉన్నారు. ఫుల్ జనం మీద అంతా చాలా మంది జనం వచ్చారు. ఖైరతాబాద్ అంటే తెలిసింది కదా, మోస్ట్ ఫేమస్. 69 అడుగుల వినాయకుడు. 71 సంవత్సరాలు మట్టి పడుతుంది. 71th ఇయర్ అంట అమ్మ. ట్యాంక్ బండ్ నుంచి వచ్చామమ్మా. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇదిగో ట్రైన్లు కూడా కనపడుతున్నాయి. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఒక వినాయకుడు కూడా రాలేదు మామ. చూద్దాం మామ. అక్కడికి వెళ్దాం. వినాయకుడు ఉంటాడు. ఏదో ఒక బండి ఆపుదాం మామ. పక్కన ఆపి వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి గేట్ నెంబర్ 6 జనాలు చూడండి. బాంబులు చాలా మంది ఉన్నారు మామ. ప్రశాంత్ మల్టీప్లెక్స్ నుంచి రావాలి ఇటు దారి. వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. ట్యాంక్ బండ్ మొత్తం నిమజ్జనం జరుగుతూనే ఉంటాయి. మేబీ 10 ఆ టైంలో వస్తే మనకు ఫుల్ రష్ ఉంటుంది. చాలా వరకు కనిపించవచ్చు. మనం ముందే వచ్చేసాం. ఒక్కసారి చూడమమ్మ, చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ. వినాయకుడు నిమజ్జనాలు క్రెయిన్స్ వచ్చాయి. పెద్ద పెద్ద క్రెయిన్స్ వచ్చాయి. మన ఖైరతాబాద్ వినాయకుడు వారి ఊరేగింపు నిమజ్జనం 6వ తారీఖు మామ. మళ్ళీ ఒకసారి కుదిరితే 6వ తారీఖు మళ్ళీ వద్దాం. నిమజ్జనం రోజున మళ్ళీ వద్దాం. 6వ తారీఖు మార్నింగ్ 6 నుంచే మొదలు పెడతారంట. ఈవినింగ్ 6 కల్లా నిమజ్జనం చేస్తారంట. చతుర్థి చంద్రగ్రహణం రోజు వచ్చింది మామ మన వినాయకుడు నిమజ్జనం. ఖైరతాబాద్ వినాయకుడు 6వ తారీఖు. ఒకసారి సాటర్డే రోజున 6వ తారీఖు సాటర్డే వచ్చింది మామ.
ఒకసారి మళ్ళీ వద్దాం కుదిరితే ఆ రోజు మనకి ఏమైనా పని ఏమీ లేకపోతే వద్దాం, కంపల్సరీ వద్దాం మామ ఒకసారి కుదిరితే. సెక్రటరీ ఏరియా చూడు మామ, సెక్రటరీ ఏరియా పక్క నుంచి వచ్చాము. ఇక్కడ కేవ్ బాగుంటుందండి మామ, ఒక్కసారి వెళ్ళి మనం టేస్ట్ చేసి వద్దాం. ఏమని టేస్ట్ చేద్దాం ఒకసారి చెప్పండి. మన ఈ 18 ఏళ్ళ అమ్మాయి బిజినెస్ చేస్తుంది ఇక్కడ, సెక్రటరీ ఏరియా ఆపోజిట్లోనే ఉంటుంది. యాప్రికన్ డిలీట్ మామ మస్తుంది. సెక్రటరీ ముందు ఆపోజిట్లో తీసుకున్నాం, డిలీట్ మాత్రం మస్తుంది. కావాలంటే ఒకసారి మీకు ట్రై చేయొచ్చు మామ. యాప్రికన్ డిలీట్ 80 రూపీస్ మాత్రమే. మస్తు అంటే మస్తుంది.